Hi students, in the last class we have discussed about the solar cell. What is solar cell and how it will works. Last class లో సోలార్ సెల్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. టుడే we are going to discuss about the types of solar cells and solar module. సోలార్ సెల్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, మాడ్యూల్ అంటే ఆ సోలార్ సెల్స్ని మనం ఉపయోగించుకోవాలి అంటే ఏ విధంగా వాటిని కనెక్ట్ చేయాలి, అదేవిధంగా అప్లికేషన్స్ వాటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వర్కింగ్ చెప్పాం కదా, మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. చూడమ్మా, ఏం చేస్తాం అక్కడ సోలార్ సెల్ ఏం జరుగుతుంది, ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో డిప్లేషన్ రీజియన్లో పీ టైప్ సెమీ కండక్టర్లోనేమో ఇమ్మొబైల్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, ఎన్ టైప్ సెమీ కండక్టర్లోనైతేనేమో ఇమ్మొబైల్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఎప్పుడైతే సోలార్ రేడియేషన్ అనేది పీ టైప్ సెమీ కండక్టర్ గుండా పెనట్రేట్ అయ్యి జంక్షన్ దగ్గరకు వస్తుందో ఆ జంక్షన్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి, ఈ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని అది బట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది అంటే ఏ విధంగా మారినట్టు, ఫ్రీ ఎలక్ట్రాన్ కింద మారినట్టు. ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కిందకు వస్తుంది. దానికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ని మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం, హోల్ కింద తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకొని ఒక ఇమ్మొబైల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఒక ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్ అనేది బయటికి వస్తుందో అప్పుడు ఇక్కడ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బయటికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ అనేది డిప్లేషన్ రీజియన్ యొక్క బ్యారియర్ పొటెన్షియల్ వలన లేదంటే డిప్లేషన్ రీజియన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఈ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్ళింది, ఎన్లోకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి హోల్ ఏమైంది, పీలోకి వెళ్ళింది. పీ టైప్ సెమీ కండక్టర్ని ఒక మెటల్ ప్లేట్ కనెక్ట్ చేస్తాం, అదేవిధంగా ఎన్ టైప్ సెమీ కండక్టర్ని కూడా ఒక మెటల్ ప్లేట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ ప్లేట్ దగ్గర డిపాజిట్ అవుతాయి, అదేవిధంగా హోల్స్ అన్నీ కూడా పీ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ చేసినటువంటి మెటల్ ప్లేట్ దగ్గర డిపాజిట్ అవుతాయి. అప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్ యొక్క మెటల్ ప్లేట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ కింద పనిచేస్తుంది. అదేవిధంగా ఎన్ టైప్ సెమీ కండక్టర్కి కనెక్ట్ చేసినటువంటి మెటల్ ప్లేట్ ఏ విధంగా పనిచేస్తుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ కింద పనిచేస్తుంది. అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఈ రెండింటి యొక్క పొటెన్షియల్లో డిఫరెన్స్ అనేది ఉంటుందా ఉండదా, తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఇక్కడ కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి డెవలప్ అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక వైర్ని కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కరెంట్ కూడా ఏమవుతుంది, పాస్ అవుతుంది. అయితే ఇందులో మనకి రెండు లిమిటింగ్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు చూద్దాం. వెన్ వీఆర్ కనెక్టింగ్ ది పాజిటివ్ ప్లేట్ అండ్ నెగిటివ్ ప్లేట్ త్రూ ఏ లో రెసిస్టెన్స్ వైర్, ఐడియల్లీ విత్ ఏ కండక్టింగ్ వైర్. ఈ పాజిటివ్ని నెగిటివ్ని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తానమ్మా. ఒక వైర్ జనరల్గా వైర్కి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఎంతో కొంత, కాపర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, కంపల్సరీగా ఎంతో కొంత ఉంటుంది. అయితే మనం ఐడియల్ తీసుకుంటున్నాం, ఐడియల్ వైర్ తీసుకుంటే దానికి రెసిస్టెన్స్ ఎంత, 0 ఇదిగోండి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ ఈక్వల్ టు 0 అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, ఉండదు. V ఈజ్ ఈక్వల్ టు IR, ఆర్ 0, V కూడా ఎంత 0. అంటే వెన్ వీఆర్ కనెక్టింగ్ ది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ డైరెక్ట్లీ త్రూ ఏ వైర్, నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటెడ్ కండిషన్. దీన్ని ఏమంటాం, షార్ట్ సర్క్యూట్ అంటాం. ఈ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్లో ఎంతో కొంత కరెంట్ వెళ్తుంది కదా, అక్కడ వచ్చేటువంటి కరెంట్ని ఏమనుకుందాం, ISC అన్న. SC అంటే షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అని అంటాం. ISC అంటే అమ్మా షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ది డయోడ్. ఈ డయోడ్ వలన అండ్ నథింగ్ బట్ సోలార్ సెల్, ద మ్యాక్సిమం కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సోలార్ సెల్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్. దీన్నే లిమిటింగ్ కరెంట్ అని కూడా పిలుస్తాం, IL. ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, పీ టైప్ సెమీ కండక్టర్లో ప్రొడ్యూస్ అయినటువంటి పాజిటివ్ పొటెన్షియల్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ దగ్గర ఉన్నటువంటి ప్లేట్ దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి నెగిటివ్ పొటెన్షియల్, ఈ రెండింటిని మనం ఒక వైర్ ద్వారా కనుక కనిపినట్లయితే దీంట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది వెళ్తుంది. ఈ కరెంట్నే మనం ఏమంటాం, సాచురేషన్ కరెంట్ అంటాం. ఇది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు, లిమిటింగ్ కరెంట్ అని కూడా పిలుస్తారు. ఇది ఫస్ట్ లిమిటింగ్ కేసు, ఎప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీఆర్ కనెక్టింగ్ పాజిటివ్ and negative to a high resistance, nothing but a infinite resistance, simply they are not connected.
ఆ రెండు అసలు కనెక్ట్ చేయలేదు అనుకోండి, మధ్యలో ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. ఎయిర్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుందా, చేయదు. కాబట్టి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇన్ఫినిటీ ఉంటుంది. రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటే ఈ రెండింటి మధ్యలో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏమని పిలుస్తారంటే VOC అంటాం, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. ఏమని పిలుస్తారు, VOC. ఓ అంటే ఓపెన్, సి అంటే సర్క్యూట్. VOC, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది EMF ప్రొడ్యూస్డ్ ఇన్ ది సోలార్ సెల్. సోలార్ సెల్లో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాక్సిమం EMF లేకపోతే మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే మ్యాక్సిమం వోల్టేజ్ ఏదైనా ఇదే, దాన్ని ఏమని పిలుస్తాం, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. అక్కడ వచ్చేటువంటి మ్యాక్సిమం కరెంట్ ఏమంటాం, షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అంటాం, లేకపోతే IL అంటాం. మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత, అంటే ఐడియల్గా తయారు చేసినప్పుడు థియరిటికల్గా ఐడియల్గా వచ్చే వాల్యూ ఇది, కానీ ప్రాక్టికల్గా ఏదైనా అప్లయన్స్ కనుక మనం కనెక్ట్ చేసాం అనుకోండి, అందులో వెళ్ళేటువంటి కరెంటు ఈ ISC ఉంటుందా, ISC కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, కంపల్సరీగా ISC కంటే తక్కువ ఉంటుంది. ఎందుకని, ఇందాక ఇక్కడ రెసిస్టెన్స్ సున్నా తీసుకున్నాం, మనం ఏ అప్లయన్స్ తీసుకున్నా సరే దానికి రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత ఉంటుంది కదా, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో కూడా ఏమైంది, తగ్గింది. కాబట్టి ఇది మ్యాక్సిమం వాల్యూ, అందుకే దీన్ని ఏమని పిలిచాం, లిమిటింగ్ కరెంట్ అని పిలిచాం. ఓకే, ఇప్పుడు ఈ లిమిటింగ్ కరెంట్ అది బట్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ కావచ్చు, లేకపోతే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కావచ్చు, ఈ రెండు కూడా దేని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి, అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ది సోలార్ సెల్. ఈ సోలార్ సెల్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇన్సిడెంట్ చేసినటువంటి సోలార్ రేడియేషన్కి ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్కి రెండింటికి మధ్యలో మనం గ్రాఫ్ గీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. వీఆర్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ లేకపోతే సోలార్ రేడియేషన్ అని కూడా తీసుకోవచ్చు, అదేవిధంగా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VOC. దీనికి కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇలా ఉంటుందమ్మా. ఇట్ విల్ బి ఎ స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ Y ఇంటర్సెప్ట్, ఇలా వస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఆన్ ఇంక్రీజింగ్ ది సోలార్ రేడియేషన్, నథింగ్ బట్ ఆన్ ఇంక్రీజింగ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ the open circuit voltage is also increases. మనం ఇన్సిడెంట్ చేసినటువంటి సోలార్ రేడియేషన్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అది ఈ గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. అలాగనే షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్కి లైట్ ఇంటెన్సిటీకి రెండింటికి మధ్యలో కనుక మనం ఇంకో గ్రాఫ్ తీసుకున్నాం, అదే విధంగా ఉంటుంది చూద్దాం. వీఆర్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అండ్ లైట్ ఇంటెన్సిటీ. ఇక్కడ IS ఎందులో ఉంటుందమ్మా, మైక్రో ఆంపియర్లో ఉంటుంది. వోల్ట్ మాత్రం వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం వోల్ట్. ఓకే, కరెంట్ ఎలా ఉంటుంది, మైక్రో ఆంపియర్ అంటే తక్కువ ఉంటుంది. గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది మనకి, ఇలా ఉంటాయి. వెన్ వీఆర్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్ ఇన్ బిట్వీన్ ది లైట్ ఇంటెన్సిటీ అండ్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్, ద కరెంట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఫస్ట్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ బికమ్స్ కాన్స్టెంట్. ఇదిగోండి ఇలా పెరుగుతూ పోయి ఏమైంది, ఒక చోట కాన్స్టెంట్ అయింది. ఎందుకు కాన్స్టెంట్ అయింది, పెరుగుతూనే పోవచ్చుగా, ఎందుకు, ద నెంబర్ ఆఫ్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్ ఇన్ ఏ సోలార్ సెల్ విల్ బి లిమిటెడ్. మనం తీసుకున్నటువంటి సోలార్ సెల్లో ఛార్జ్ క్యారియర్స్ని బట్టేగా ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 100 ఎలక్ట్రాన్స్ డిపాజిట్ అయింది, ఇక్కడ 100 హోల్స్ డిపాజిట్ అయింది. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఓన్లీ ఈ 100 ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంత లైట్ ఇంటెన్సిటీ పెంచినా దీని మీద 100 కంటే ఎక్కువ పెరగవుగా, ఎందుకని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉందే 100 కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ అనేది ఏమవుతుంది, లిమిటెడ్గా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోయి ఏం జరుగుతుంది, ఎక్కడో ఒక చోట కాన్స్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వచ్చేటువంటి కరెంట్ ఎలా ఉంటుంది, మైక్రో ఆంపియర్లో ఉంటుంది. ఇవి లైట్ ఇంటెన్సిటీకి, షార్ట్ సర్క్యూట్ కరెంట్కి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్కి, వీటికి గ్రాఫ్ గీస్తే ఇప్పుడు మనం ఈ రెండింటికి గ్రాఫ్ గీద్దాం. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్కి, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్కి. నథింగ్ బట్ we are drawing a graph between the potential difference and current V and I. వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో మనం కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. X, Y. X యాక్సిస్ మీద ఏ టర్మ్ తీసుకోవాలి,
ఇండిపెండెంట్ టర్మ్ తీసుకోవాలి. ఇండిపెండెంట్ టర్మ్ ఏంటిది? పొటెన్షియల్. వై యాక్సిస్ మీద డిపెండెంట్ టర్మ్ ఏం తీసుకోవాలి? కరెంట్ తీసుకోవాలి, ఐ. ఇప్పుడు ఇందులో మనకి ఇఫ్ దెర్ ఈస్ నో లైట్, అంటే మనం ఇక్కడ సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేయట్లా, కానీ ఒక బ్యాటరీ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ మెన్సిపోయాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంతో కొంత కరెంట్ వస్తుంది కదా. దాని కనుక మనం గ్రాఫ్ గీస్తే ఇలా ఉంటుంది. ఎప్పుడు ఇది? నో లైట్, డార్క్ కర్వ్ అని కూడా పిలుస్తారు దాన్ని. అంటే ఎటువంటి లైట్ మనం ఇన్సిడెంట్ చేయకముందు, అంటే సోలార్ రేడియేషన్ ఏమి దీని మీద ఇన్సిడెంట్ అవ్వకముందు మనం ఒక బ్యాటరీ ద్వారా ఇక్కడ పొటెన్షియల్ కనుక చేంజ్ చేస్తూ ఉంటే కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఆ వచ్చినటువంటి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ అప్లై చేయకుండా, అంటే ఇక్కడ ఎటువంటి బ్యాటరీని మనం కనెక్ట్ చేయకుండా ఓన్లీ సోలార్ రేడియేషన్ మాత్రమే ఇన్సిడెంట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇక్కడ కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది కదా. దాన్ని ఏమంటాం? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. ఎప్పుడు? ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు. అదే రెసిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ ఏమైంది? షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి పొటెన్షియల్కి కరెంట్కి మధ్యలో కనుక మనం గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇది ఎప్పుడమ్మా? లైట్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఎంతో కొంత లైట్ ఇంటెన్సిటీని, నథింగ్ బట్ సోలార్ రేడియేషన్ మనం ఇన్సిడెంట్ చేస్తే అప్పుడు వచ్చేటువంటి వోల్టేజ్కి కరెంట్కి కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఈ కర్వ్ ఇలా వస్తుంది నా. ఓకే, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ రెండు ఉన్నాయి, ఆన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇదేమో వై యాక్సిస్ మీద, ఇది ఎక్స్ యాక్సిస్ మీద. ఈ వాల్యూని ఏమో పిలుస్తాం? ఐఎస్ఎస్సి అంటాం, షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అంటాం. ఎందుకు? ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ రెండింటిని, నథింగ్ బట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తామో, ఐడియల్ వైర్ ద్వారా, రెసిస్టెన్స్ అనేది 0 అవుతుంది. రెసిస్టెన్స్ 0 అయితే పొటెన్షియల్ కూడా 0 అవుతుంది కదా. ఆ పొటెన్షియల్ 0 అయినప్పుడు వచ్చేటువంటి కరెంట్ ఏంటిది? షార్ట్ సర్క్యూట్ కరెంట్. వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎంత? 0. అంటే ఇక్కడ వోల్టేజ్ ఏమైనా ఉంటుందా? ఉండదు. వోల్టేజ్ లేనప్పుడు కరెంట్ ఎంత వచ్చింది? ఎంతో కొంత వస్తుంది. ఆ వాల్యూని మనం అని పిలుస్తాం? షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్, ఐఎస్ఎస్సి అని పిలుస్తాం ఈ వాల్యూని. అదేవిధంగా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఒకటి ఉంది కదా, ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏమని పిలుస్తాం? విఓసి అంట, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఎందుకని? ఇదిగోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ, అంటే కరెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. కరెంట్ 0 అయినప్పుడు ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమంటాం మనం? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఎంత? 0. అంటే కరెంట్ 0 అయినప్పుడు ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమని పిలుస్తాం? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. ఇది విఓసి, ఇదేమో ఐఎస్ఎస్సి. ఈ రెండు ఇలా ఉంటాయి. ఓకే, ఇది గ్రాఫ్ బిట్వీన్ ది పొటెన్షియల్ అండ్ కరెంట్ డెవలప్డ్ ఇన్ ఏ సోలార్ సెల్. సోలార్ సెల్లో డెవలప్ అయినటువంటి పొటెన్షియల్కి కరెంట్కి మధ్యలో కన్నా మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. అదే ఒకవేళ వేరు తీసుకున్నాం అనుకోండి, అంటే రేడియేషన్, నథింగ్ బట్ సోలార్ రేడియేషన్ మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంటెన్సిటీ I1 అనుకోండి, I2 ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తా, ఇదే కరువు రాదు. దీనికంటే పైన రావచ్చు, కింద రావచ్చు, డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ. మనం ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా పొటెన్షియల్ కూడా ఏమైంది? పెరుగుతుంది. ఇంటెన్సిటీ తగ్గిస్తే పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, ఇది సరే. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీ ఉంటుంది కదా, దీనికి ఎంతో కొంత, దీని పర్ఫార్మెన్స్, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇంకొక టర్మ్ వాడతాం. దాన్ని ఏమని పిలుస్తారంటే ఫిల్ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటాం? ఫిల్ ఫ్యాక్టర్, ఎఫ్ఎఫ్ అంటారు. ఫిల్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం పవర్ టు థియరిటికల్ పవర్ విల్ బీ నోన్ యాజ్ ఫిల్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం పవర్ని, థియరిటికల్ పవర్ని రెండింటిని కనుక డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చేది ఏంటిది? ఫిల్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం పవర్ అన్నాం, పవర్కి ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ మ్యాక్సిమం పవర్ అన్నాం కాబట్టి మ్యాక్సిమం వోల్టేజ్ ఇంటూ మ్యాక్సిమం కరెంట్ బై థియరిటికల్ పవర్. అండ్ థియరిటికల్ పవర్ అంటే థియరిటికల్ వోల్టేజ్ ఇంటూ థియరిటికల్ కరెంట్, ఐఎస్సి ఇంటూ విఓసి. దీన్ని ఏమంటాం? ఫిల్ ఫ్యాక్టర్ అంటాం. అయితే ఎఫిషియన్సీ ఆఫ్ ది సోలార్ సెల్కి ఫార్ములా ఉంటుంది. ఇది ఈటా, ఎఫిషియన్సీ ఆఫ్ ది సోలార్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్ ఫ్యాక్టర్ ఇంటూ ఐఎస్సి విఓసి బై పిఇన్. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ది సోలార్ సెల్కి ఫార్ములా. వీటి ప్రూఫ్ ఇవన్నీ మీకు ఏమి ఉండవు, జస్ట్ ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఈటా ఈజ్ ఈక్వల్ ఫిల్ ఫ్యాక్టర్ ఇంటూ ఐఎస్సి విఓసి బై పిఇన్. ఈ మూడింటిని బట్టి అంటే ఏమేంటి? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజు, షార్ట్ సర్క్యూటెడ్ కరెంటు అండ్ ఫిల్ ఫ్యాక్టర్. ఈ మూడు టర్మ్స్ని బేస్ చేసుకొని మనం సోలార్ సెల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఉంది, అంటే అది ఎంతవరకు పని చేయగలుగుతుంది, మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత వేస్టేజ్ పోతుంది అనేది మొత్తం కూడా చెప్పగలుగుతాం. ఓకే, ఇది సోలార్ సెల్లో వచ్చేటువంటి టర్మ్స్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజు, కరెంటు, ఫిల్ ఫ్యాక్టర్. అయితే ఈ సోలార్ సెల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, అంటే అది పనిచేసేటువంటి పద్ధతి, ఎఫెక్టివ్నెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఒకటే కాదు, ఒక 3-4 ఉన్నాయి. చూద్దాం ఏమేంటియో. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సోలార్ సెల్ డిపెండ్స్ అపాన్ ది
అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ది సోలార్ సెల్. మనం తీసుకున్నటువంటి సోలార్ సెల్ నుంచి బయటికి ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సెల్ మీద ఎంత రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అయింది అనే దాని మీద ఆధారపడుతుంది. రేడియేషన్ కనుక పెరిగింది అనుకోండి, నథింగ్ బట్ ఇంటెన్సిటీ పెరిగింది, ఆటోమేటిక్గా వోల్టేజ్ కూడా పెరుగుతుంది, అంటే అవుట్పుట్ పెరుగుతుంది. ఓకే, అది ఫస్ట్ ఫ్యాక్టర్ డిపెండింగ్ అవ్వ. ఓకే, సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని ఎఫెక్ట్ చేసే వాటిలో ఫస్ట్ ఉండేది ఏంటిది, రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ది సోలార్ సెల్. సెకండ్ వన్ ఏంటంటే రిఫ్లెక్షన్ లాసెస్. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు, ఒక పిఎన్ టైప్ డయోడ్ని తీసుకున్నప్పుడు పై వైపు ఉన్నటువంటి సర్ఫేస్ని ఏం చేయాలి, ఒక మెటల్తో సీల్ చేసి ఆ మెటల్కి మధ్యలో గ్యాప్ ఉంచేసి ఆ మెటల్ని ఏం చేయాలి, ఒక మెటీరియల్తో కోటింగ్ చేయాలని చెప్పాం. ద సర్ఫేస్ మెటల్ మస్ట్ బీ కోటెడ్ విత్ సమ్ మెటీరియల్ టు డిక్రీజ్ ది రిఫ్లెక్షన్ లాసెస్. రిఫ్లెక్షన్ లాసెస్ని తగ్గించడం కోసం మనం పైన పెట్టినటువంటి మెటల్ ప్లేట్కి ఎంతో కొంత కోటింగ్ చేయాలని చెప్పాం. అంటే అక్కడ కంపల్సరీగా ఏం జరగాలి, రిఫ్లెక్షన్ అనేది తగ్గాలి. అంటే ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఒకవేళ ఎనర్జీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, పర్ఫార్మెన్స్ కూడా ఏమైంది, తగ్గిపోతుంది. ఎనర్జీ తక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంటే పర్ఫార్మెన్స్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఆ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వేర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ది సోలార్ సెల్. ఆ సోలార్ సెల్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం, అంటే ఏ పొజిషన్లో ఉపయోగిస్తున్నాం, అంటే హిల్ మీద, లేకపోతే కోల్డ్ కంట్రీస్లోనా లేదా హాట్ కంట్రీస్లోనా అనే దాని మీద కూడా ఆధారపడి. ఎందుకని, లొకేషన్ మారింది అనుకోండి, ఆటోమేటిక్గా సోలార్ రేడియేషన్ మారిపోతుంది. సోలార్ రేడియేషన్ మారిపోతే అవుట్పుట్ కూడా మారిపోతుంది, అంటే దాని పర్ఫార్మెన్స్లో చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, ఎలివేషన్ ఆఫ్ ది సన్ యొక్క ఎలివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ అప్పుడు సన్ ఒక యాంగిల్లో ఉంటాడు, అప్పుడు ఆ సోలార్ సెల్ మీద పడేటువంటి రేడియేషన్ ఒకలా ఉంటుంది. మిడ్ టైం అంటే మధ్యాహ్నం పూట కరెక్ట్గా పైన ఉంటాడు, అప్పుడు సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సన్సెట్ అప్పుడు సోలార్ రేడియేషన్ తక్కువ ఉంటుంది. అంటే సన్ ఎలివేషన్ని బట్టి కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ సోలార్ సెల్. మొత్తం 4 ఉంటాయి. ఫస్ట్ ఏంటిది, సోలార్ రేడియేషను. రెండవది రిఫ్లెక్షన్ లాసెస్. మూడవది లొకేషన్ ఆఫ్ ది సోలార్ సెల్. నాలుగవది ఎలివేషన్ ఆఫ్ ది సన్. ఈ 4 మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్. ఈ సోలార్ సెల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ద మెయిన్ అడ్వాంటేజ్ డ్యూ టు ది సోలార్ సెల్ ఈజ్ నథింగ్ బట్ it does not need any external equipment for the conversion. బయట నుంచి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా అవసరం లేదు దీనికి. ఆటోమేటిక్గా అదే ఏం చేస్తుంది, సోలార్ రేడియేషన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, అడ్వాంటేజ్ డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఏ ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అ నాన్ పొల్యూటెంట్. దీనివల్ల పొల్యూషన్ ఏమైనా వచ్చిందా, ఏమీ రాదు. ఇంకా ఇట్ కెన్ బి ఆపరేట్ అట్ వేరియస్ టెంపరేచర్స్. దగ్గర మనం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాంట్లో అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్లో ఎంతో కొంత చేంజ్ ఉంటుంది, కానీ కంపల్సరీగా ఏమవుతుంది, ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా the voltage and current produced or will be measurable. అంటే నేను పూర్తిగా రాయలేదు, కీవర్డ్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ కరెంట్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కూడా మనం గాల్వోమీటర్తో వోల్ట్ మీటర్తో డైరెక్ట్గా కొలవగలం. ఓకే, ఇవి మెయిన్ అడ్వాంటేజ్. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ బి మోస్ట్లీ యూస్ఫుల్ ఇన్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కండిషన్స్. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ బయట ఇవి ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తాయి. ఎర్త్ అట్మాస్ఫియర్ లోపల కంటే కూడా ఎర్త్ అట్మాస్ఫియర్ బయట ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, ఇవి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటి, ఇట్ డస్ నాట్ కన్వర్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. దాని మీద ఇన్సిడెంట్ అయినటువంటి ఎనర్జీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా, చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, మనకి అవుట్పుట్ ఎంత కావాలంటే అంత రాదు. అంటే ఇప్పుడు డిజైర్డ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ ఉంది, ఒక ఏసీ ఉంది, ఏసీని ఆపరేట్ చేయాలంటే ఒక 300 volts పొటెన్షియల్ కావాలి. కానీ ఇక్కడ ఈ 300 volts పొటెన్షియల్ రావాలి అంటే ఇలాంటి సోలార్ సెల్లు చాలా వాడాలి. అంటే అది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకోటి ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ద ఎఫిషియన్సీ ఈజ్ వేరీస్ విత్ ది టెంపరేచర్ మారుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ కూడా ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. ఓకే, అవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సోలార్ సెల్. అయితే ఈ సోలార్ సెల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే సోలార్ సెల్ని తయారు చేయడానికి మనం వేర్వేరు మెటీరియల్స్ వాడచ్చు. సోలార్ సెల్ ఈజ్ మేడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్.
అవుట్ ఆఫ్ దోస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్ ఈజ్ సిలికాన్. సోలార్ సెల్ని తయారు చేయాలంటే వేరు వేరు మెటీరియల్స్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏంటి అంటే సిలికాన్ని వాడతాం. ఓకే, సిలికాన్ని మనం సోలార్ సెల్ తయారు చేయడానికి వాడతాం. అయితే ఈ సిలికాన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఉండదు కదా. ఎందుకు? సిలికాన్ ఒకటే తీసుకుంటే అదేమైంది? ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అయింది. మనకు కావాల్సిన ఏంటిది? ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్. ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్లో పీ టైప్ ఉండాలి, ఎన్ టైప్ ఉండాలి. పీ టైప్ ఎన్ టైప్ ఉండాలంటే డోపింగ్ చేయాలి. డోపింగ్ చేస్తేనే కదా అది ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ కింద మారేది. ఆ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ నథింగ్ బట్ జంక్షన్ డివైస్ని ఫామ్ చేయడానికి ఏం చేస్తారంటే ఫాస్ఫరస్, బోరాన్ ఈ రెండింటిని ఎక్కువగా మిక్స్ చేస్తారు. ఓకే, మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్ ఏంటిది? సిలికాన్. సిలికాన్ని ఎక్కువగా వాడతాం సోలార్ సెల్ తయారు చేయడానికి. అయితే డోపింగ్ పర్పస్లో ఎన్ టైప్ సెమీ కండక్టర్ని ప్రొడ్యూస్ చేయడానికేమో ఫాస్ఫరస్ని వాడతారు. అదేవిధంగా పీ టైప్ సెమీ కండక్టర్ని ఫామ్ చేయడానికేమో బోరాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే బేసింగ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జంక్షన్ వీ కెన్ డివైడ్ ది సోలార్ సెల్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. అంటే మనకి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫామ్ చేసేటప్పుడు ఆ జంక్షన్ ఫ్యాబ్రికేషన్ చేస్తాం అంటే తయారు చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడతాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ బేస్ చేసుకొని సోలార్ సెల్ని 3 టైప్స్ కింద విడగొడతాం. ఒకటి ఫస్ట్ది సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్, ఫస్ట్ది ఇది. నెక్స్ట్ రెండవది పాలీ క్రిస్టల్ సోలార్ సెల్. మూడవది అమార్ఫస్ solar cells. Okay, basing on the manufacturing or fabrication of the junction materials, we are dividing the solar cell into 3 types. First one is single crystal solar cell, second one is polycrystal solar cell, third one is amorphous solar cells. Sir, first single crystal solar cell gurinchi chuddam. The solar cell which is made out from a single crystal silicon, it will be known as single crystal solar cell. మనం తీసుకునేటువంటి సోలార్ సెల్ అనేది కనుక సింగిల్ క్రిస్టల్ నుంచి, అంటే సిలికాన్ అనేది ఒక సింగిల్ క్రిస్టల్గా తయారు చేసి దాని నుంచే సపరేట్ చేయగలిగాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ అంటాం. అయితే ద ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్ ఈజ్ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇక్కడ సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ని ఫామ్ చేయాలి అంటే మనకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం దాన్ని తయారు చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా వాడితేనే మనకి ప్యూర్ సిలికాన్ సెల్ అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ అవడం, అంటే సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అయితే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎఫిషియన్సీ ఈజ్ వెరీ హై, అప్ టు 16%. సరే, ఎఫిషియన్సీ హై అన్నారు కానీ 16 చెప్పారు కదా, మనకు 100లో 16 అని తక్కువేగా అనుకోవద్దు. ఈ రెండింటితో పోలిస్తే దానికి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఉండేది మూడు రకాలు. అందులో సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్కి రిమైనింగ్ 2తో పోలిస్తే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంటుంది? 16% వరకు ఎఫిషియన్సీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ని తయారు చేయాలి అంటే మనకి రా మెటీరియల్ కావాలి కదా. మరి రా మెటీరియల్ ఏంటిది? శాండ్, ఇసుక నుంచే మనం సిలికాన్ తయారు చేసేది. శాండ్కి కెమికల్ ఫార్ములా ఏంటిది? SiO2, సిలికాన్ డయాక్సైడ్. ఈ సిలికాన్ డయాక్సైడ్ నుంచి ఏం చేస్తారు? సిలికాన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది సిలికాన్ ఫ్రమ్ ది శాండ్ అండ్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ రిపీటెడ్లీ టు ప్రొడ్యూస్ ఏ హై గ్రేడ్ మెటలర్జికల్ సిలికాన్. మనం తీసుకునేటువంటి శాండ్ నుంచి O2ని తీసేసి ఓన్లీ సిలికాన్ వరకు సపరేట్ చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్యూరిఫై చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్యూరిఫై చేసి ఏం చేస్తారు? హై గ్రేడ్ మెటలర్జికల్ సిలికాన్ని తయారు చేస్తారు. అయితే ఎప్పుడైతే ఓన్లీ సిలికాన్ మాత్రం సపరేట్ అయిందో అప్పుడు ఆ సిలికాన్ క్రిస్టల్కి ఏం చేస్తారంటే బోరాన్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తారు. ఆ బోరాన్ ఇంప్యూరిటీని యాడ్ చేయడం వలన ఏం జరుగుతుంది? అది ఎన్ టైప్ సెమీ కండక్టర్ కింద మారిపోతుంది. ఆ ఎన్ టైప్ సెమీ కండక్టర్ కింద మారిన తర్వాత ఆ క్రిస్టల్ ఏం చేస్తారంటే వీ కెన్ కట్ ఇంటూ ఏ వేఫర్స్, సాడ్ అంటాం, సాడ్ ఇంటూ వేఫర్స్ ఆర్ థిన్ లేయర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామమ్మా? ఈ శాండ్ నుంచి సిలికాన్ సపరేట్ చేస్తాం. సిలికాన్ సపరేట్ చేసి దాన్ని రిపీటెడ్గా ప్యూరిఫై చేసి ఒక సింగిల్ క్రిస్టల్ని తయారు చేస్తాం. ఆ సింగిల్ క్రిస్టల్ని తయారు చేసిన తర్వాత దీనికి బోరాన్ తీసుకొచ్చి కలుపుతాం. బోరాన్ తీసుకొచ్చి కలిపితే ఏ మెటీరియల్ కింద మారిద్ది? అది
పీ టైప్ సెమీకండక్టర్ కింద మారిపోతుంది. పీ టైప్ సెమీకండక్టర్ కింద మారిన తర్వాత ఈ క్రిస్టల్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం, సాడ్ అంటే కట్ చేస్తాం. ఎలా కట్ చేస్తాం, చాలా పలుచటి పొరల్లాగా, ఇదిగోండి వేఫర్స్ అంటాం. వేఫర్స్ అండ్ థిన్ మెటీరియల్స్ అంటే చాలా సన్నగా పలుచని పొరలా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దానికి ఏం చేయాలి, పాస్పరస్ యాడ్ చేయాలి. అప్పుడు పాస్పరస్ యాడ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా అది అటువైపు ఏమైపోద్ది, ఎన్ టైప్ సెమీకండక్టర్ కింద మారిపోద్ది. అప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్. ఓకే, అయితే మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ అంటే ఏంటి? The solar cells which are made out from a single crystal silicon will be known as single crystal solar cells. The efficiency of the solar cells will be up to 16% and it is very high expensive comparing to the polycrystal solar cells and amorphous solar cells. పాలీక్రిస్టల్ సోలార్ సెల్స్తో పోల్చిన, అమార్ఫస్ సోలార్ సెల్స్తో పోల్చిన మనకి సింగిల్ క్రిస్టల్ యొక్క ఎక్స్పెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా టు ప్రొడ్యూస్ ది సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఎనర్జీ. మనం తయారు చేయాలంటే ఎక్కువ ఎనర్జీని వాడాలి. అదేవిధంగా ఎక్కువ టెక్నాలజీ అంటే హై స్కిల్డ్ పర్సన్స్, బాగా ఎక్స్పర్ట్స్ని మాత్రమే మనం అక్కడ ప్లేస్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని ప్లేస్ చేసాం అనుకో, ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి దాంట్లో చేంజ్ వస్తుంది. ప్రొడక్షనే చేంజ్ వచ్చిందంటే మనం యూటిలైజేషన్, సోలార్ సెల్ ఇక్కడికి వచ్చరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి మనకి ఏమీ ఉపయోగపడకుండా పోతుంది. ఓకే, ఇది సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ అని. మన నెక్స్ట్ పాలీక్రిస్టల్ సోలార్ సెల్ ఈజ్ మేడ్ అవుట్ ఫ్రమ్ ఏ మెల్టింగ్ ఆఫ్ మెనీ సిలికాన్ క్రిస్టల్స్ విల్ బి నోన్ యాజ్ పాలీక్రిస్టల్ సోలార్ సెల్. మనం సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్ ఏం చేస్తాం, మనం తీసుకునేటువంటి సోలార్ సెల్ అనేది కంప్లీట్గా సిలికాన్ ఒకే క్రిస్టల్ నుంచి బయటకు వస్తుంది. కానీ పాలీక్రిస్టల్ సోలార్ సెల్ ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్ క్రిస్టల్స్ మొత్తాన్ని మెల్ట్ చేసి దాని నుంచి సోలార్ సెల్ తయారు చేస్తాం. అంటే క్రిస్టలైట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఇందులో సింగిల్ క్రిస్టలైట్ మాత్రమే ఉంటుంది. కానీ పాలీక్రిస్టల్ ఏమవుతుంది, డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ వేరు క్రిస్టలైట్స్ అనేవి కలిసి ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటాం, పాలీక్రిస్టల్ సోలార్ సెల్ అంటాం. ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పాలీక్రిస్టల్ సోలార్ సెల్ విల్ బి వేరింగ్ అప్ టు 10 to 14%. 10 నుంచి 14% మధ్యలో ఉంటుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పాలీక్రిస్టల్ సోలార్ సెల్ ఈస్ లెస్ ఇన్ కంపారిజన్ విత్ ది సింగిల్ క్రిస్టల్ అండ్ విల్ బి ది మోర్ ఇన్ కంపారిజన్ విత్ ది అమార్ఫస్. అమార్ఫస్ సోలార్ సెల్తో పోలిస్తేనేమో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అదే సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్తో పోలిస్తే ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ విల్ బి లెస్ కాస్ట్ ఇన్ కంపారిజన్ విత్ ది సింగిల్ క్రిస్టల్. సింగిల్ క్రిస్టల్తో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ పాలీక్రిస్టల్ సోలార్ సెల్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, different types of silicons, nothing but different types of silicon crystals are melted and poured into a blocks. డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి సిలికాన్, ఒక క్రిస్టల్ ఇంకో 2 క్రిస్టల్, ఒక 10-15 ఉంటాయి. వాటన్నింటిని మొత్తం కరిగిస్తారు. కరిగి చేంజ్ చేస్తారు, ఒక చిన్న బ్లాక్స్లో పోసి, అండ్ నథింగ్ బట్ ఒక చిన్న ట్రేస్లో పోసేసి ఒక బ్లాక్స్ కింద తయారు చేస్తారు. ఇలా ఈ బాక్స్ కింద తయారు చేస్తారు. అయితే ఈ బాక్స్ కింద తయారు చేసేటప్పుడు ఇందులో ఫామ్ అయ్యేటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సోలిడిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి, నథింగ్ బట్ మెల్టింగ్ ప్రాసెస్. ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, దాన్ని కూల్ చేస్తే సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. దాన్ని సోలిడిఫికేషన్ అంటాం. అంటే లిక్విడ్ స్టేట్ని సాలిడ్ కింద మార్చడం. ఈ సోలిడిఫికేషన్ ప్రాసెస్ మనం ఫాస్ట్గా చేస్తున్నామా, స్లోగా చేస్తున్నామా అనే దాన్ని బట్టి అక్కడ ఫామ్ అయ్యేటువంటి క్రిస్టల్ ఉంటుంది. మనం దీన్ని కనుక చాలా స్లోగా కూల్ చేస్తూ వచ్చాం అనుకోండి, అంటే సోలిడిఫికేషన్ ప్రాసెస్ వెరీ స్లో, దెన్ ద క్రిస్టల్ ఆఫ్ లార్జ్ సైజ్ విల్ బి ఫామ్. ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి క్రిస్టల్ ఎలా ఉంటుంది, లార్జ్ సైజులో ఉంటుంది. ఒకవేళ ఫాస్ట్గా చేస్తే క్రిస్టల్ సైజ్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, పాలీక్రిస్టల్ సోలార్ సెల్కి ఎఫిషియన్సీ అనేది 10 to 14% ఉంటుంది. ఇది సింగిల్ క్రిస్టల్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎంఆర్ఎఫ్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు, పాలీక్రిస్టల్ సెల్ తయారు చేయాలి అంటే లెస్ ఎనర్జీ అవసరం అవుతుంది. దేంతో పోలిస్తే సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్తో పోలిస్తే తక్కువ ఎనర్జీనే అవసరం అవుతుంది. అదేవిధంగా ఎక్స్పెన్స్ కూడా ఎలా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. అదే మనం అమార్ఫస్ సోలార్ సెల్ దగ్గరకు వచ్చాం అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ అమార్ఫస్ సోలార్ సెల్స్ the efficiency is very less. It will be up to 4 to 8% only. దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, 4 to 8% ఉంటుంది. ఇట్ ఈస్ అ నాన్ క్రిస్టలైన్. ఇది అసలు ఇందులో క్రిస్టల్ ప్రాపర్టీస్ అనేవి ఏమీ ఉండవు. ఇట్ విల్ బి పోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థిన్ లేయర్స్. వీటిని ఏం చేస్తారు, కర్రీస్ తయారు చేసేటప్పుడే థిన్ లేయర్స్ కింద అచ్చులు పోసేస్తారు. ఇప్పుడు ఆ థిన్ లేయర్ని మనం ఏమంటాం, అమార్ఫస్ సోలార్ సెల్స్ అంటాం. అయితే ఈ అమార్ఫస్ సోలార్ సెల్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ అడ్వాంటేజ్ అంటే, ఇట్ విల్ అబ్జార్బ్ మోర్ లైట్ ఇన్ కంపారిజన్ విత్ ది సింగిల్ అండ్ పాలీక్రిస్టల్ సోలార్ సెల్స్. సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్తో పోల్చిన, పాలీక్రిస్టల్ సోలార్ సెల్తో పోల్చిన ఈ అమార్ఫస్
సోలార్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి, ఎక్కువ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. కాకపోతే దీనివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ అవుట్ సైడ్ అప్లికేషన్స్. ఇట్ విల్ బి గుడ్ ఇన్ ఇన్సైడ్ అప్లికేషన్స్ ఓన్లీ. అంటే ఇండోర్ అప్లికేషన్స్లో, అంటే మనం రూమ్ లోపల వాడేటువంటి వాటికి, అంటే క్లోజ్ రూమ్స్లో వాడేటువంటి వాటికి వాడితేనే నథింగ్ బట్ ఇండోర్ అప్లికేషన్స్, అంటే మనం క్లోజ్ రూమ్లో వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఎంఆర్ఎఫ్ సోలార్ సెల్స్ అనేవి బాగా పనిచేస్తాయి. అవుట్డోర్ అప్లికేషన్స్, అంటే మనం డైరెక్ట్గా పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి వాటిల్లో ఈ ఎంఆర్ఎఫ్ సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీ అనేది సరిగా ఎక్కువగా ఉండదు, అదేవిధంగా ఎక్కువగా మనకి వర్కౌట్ అవ్వదు ఎప్పుడు బయట వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో. ఇండోర్ అయితే బాగానే ఉంటుంది. ఇండోర్ అంటే ఏమేంటి, పాకెట్ క్యాలిక్యులేటర్సు, అదేవిధంగా వాచెస్ ఉంటాయి కదా, వాచెస్లో కూడా మనం ఈ ఎంఆర్ఎఫ్ సోలార్ సెల్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నాం. క్యాలిక్యులేటర్స్, వాచెస్, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఎంఆర్ఎఫ్ సోలార్ సెల్స్ అనేవి ఉంటాయి. బట్ కంపారిజన్ బిట్వీన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్, వేరు టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ మనం కంపేర్ చేస్తే మెటీరియల్ కాస్ట్ చూసాం అనుకోండి. ఫస్ట్ నాలుగిట్లో మనం కంపేర్ చేయాలి. మెటీరియల్ కాస్ట్, ఎఫిషియన్సీ, అబ్జార్ప్షన్. ఓకే, ఈ నాలుగిటిని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే when we are using a solar cell we have to compare 4 terms. First one material cost, second one efficiency, third one absorption, fourth one band gap. Material cost of the single or polycrystal solar cell will be very high, because while we are using the single crystal or polycrystal solar cell, the solar cell thickness must be in the order of hundreds of micrometers. మనం సింగిల్ కానీ పాలీక్రిస్టల్ సోలార్ సెల్ కానీ వాడితే వాటి యొక్క థిక్నెస్ మందం ఉంటుంది కదా, అది ఎంత ఉండాలి, 100 మైక్రోమీటర్స్లో ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ సోలార్ సెల్స్ ద థిక్నెస్ మస్ట్ బి లెస్ దాన్ 1 మైక్రోమీటర్. ఓకే, మనం సింగిల్ కానీ పాలీ కానీ వాడితే థిక్నెస్ ఎంత కావాలి, 100 మైక్రోమీటర్ కావాలి. కానీ ఎంఆర్ఎఫ్ఎస్ అయితే లెస్ దాన్ 1 మైక్రోమీటర్ సరిపోతుంది. కాబట్టి వీటి యొక్క కాస్ట్ ఏమవుతుంది, ఎంఆర్ఎఫ్ క్రిస్టల్స్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీటితో పోలిస్తే, సింగిల్ పాలీతో పోలిస్తే. అదేవిధంగా ఎఫిషియన్సీ, ద ఎఫిషియన్సీ ఆఫ్ ది సింగిల్ అండ్ పాలీక్రిస్టల్ సోలార్ సెల్స్ ఆర్ వెరీ హై కంపారిజన్ విత్ ది ఎంఆర్ఎఫ్ఎస్. ఇక్కడ ఆల్రెడీ రాసాం, మరి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్కైనా పాలీకైనా ఎంఆర్ఎఫ్ఎస్తో పోలిస్తే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, అదే ఎంఆర్ఎఫ్ఎస్కి అయితే ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ కూడా ఇందాక ఆల్రెడీ చెప్పా. ఎంఆర్ఎఫ్ఎస్ సోలార్ సెల్స్ విల్ అబ్జార్బ్స్ మోస్ట్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్, అది బట్ లైట్ ఎనర్జీని ఎక్కువగా ఎంఆర్ఎఫ్ఎస్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. సింగిల్ పాలీ ఏమైతే తక్కువగా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అబ్జార్ప్షన్ వైజ్గా చూస్తే ఎంఆర్ఎఫ్ఎస్ ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ అదేవిధంగా బ్యాండ్ గ్యాప్. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ఆర్ పాలీ ద బ్యాండ్ గ్యాప్ మస్ట్ బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 1.12 EV. బ్యాండ్ గ్యాప్ ఎంత ఉంటుంది, 1.12 ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ఎస్ the band gap will be up to 1.75 EV. ఇక్కడ 1.75 EV బ్యాండ్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ బ్యాండ్ గ్యాప్ ఎంత ఉంటుంది, 1.12 EV అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, ఈ 4 ప్రాపర్టీస్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఇది ఏ పర్పస్లో వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోలార్ క్యాలిక్యులేటర్ తయారు చేయాలి అన్నప్పుడు అక్కడ మనకి సప్లిమెంటరీ కింద మీరు ఎప్పుడైనా మీ ఇళ్లలో ఉన్నటువంటి అంటే షాప్స్లో వాడేటువంటి క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేటర్ చూస్తే దానికి బ్యాటరీస్, సెల్స్ ఉంటాయి వెనక. సెల్స్ లేకపోయినా సరే అవి రన్ అవుతాయి. ఎందుకని, ఆ ప్యానల్ పైన ఒక సోలార్ సెల్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఇది స్క్రీన్ అనుకోండి, అంటే మనకి డిజిట్స్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఈ పైన ఈ చెక్స్లా కనబడుతుంది చూడండి, ఇది సోలార్ సెల్. మనం బ్యాటరీ లేకపోయినా ఈ సోలార్ సెల్ ఉంటే ఈ క్యాలిక్యులేటర్ వర్క్ అవుతుంది. అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడానికి మన సోలార్ సెల్ కావాలి, ఆ సోలార్ సెల్లో మనకు ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏంటి, వాటిని తీసుకొని ఈ 4టిని కంపేర్ చేసి అక్కడ సింగిల్ వాడాలా, పాలీ వాడాలా, ఎంఆర్ఎఫ్ఎస్ వాడాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ సోలార్ మాడ్యూల్ అంటాం. అయిపోతుంది, కొంచెం ఉంది చూడండి. సోలార్ మాడ్యూల్. వాట్ ఈస్ meant by this solar module? For example, we are taking a solar cell. It will give some output current and some output voltage. ఒక సోలార్ సెల్ తీసుకున్నా, కొంత అవుట్పుట్ వోల్టేజ్, కొంత అవుట్పుట్ కరెంట్ వచ్చింది. అయితే మనం దాన్ని తీసుకెళ్ళి ఒక అప్లయన్స్ దగ్గర వాడాలి. ఆ వాడటానికి అది సరిపోతుందా, సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీ రిమోట్ తీసుకోండి. టీవీ రిమోట్లో 2 బ్యాటరీలు ఉంటాయి.
ఒక బ్యాటరీతో రన్ అవ్వదు. ఎందుకని? దాని లోపల ఇన్ఫ్రారెడ్ రేస్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దానికి కొంత డిజైడింగ్ వోల్టేజ్ కావాలి. మనకి ఒక్కొక్క బ్యాటరీకి వోల్టేజ్ ఎంత వస్తుంది? 1.5 వోల్ట్ వస్తుంది. ఏది మనం ఇంట్లో వాడే చిన్న వాటిల్లో. అక్కడ 3 వోల్ట్స్ అవసరం కాబట్టి ఏం చేస్తాం? 2 సెల్స్ తీసుకొచ్చి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అప్పుడు పొటెన్షియల్ 3 వోల్ట్స్ అవుతుంది. అప్పుడు అది కరెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే ఏ అప్లయన్స్ అనేది వర్క్ అవ్వాలన్నా సరే ఒక డిజైర్డ్ అవుట్పుట్ అనేది అవసరం దానికి. అంటే డిజైర్డ్ పొటెన్షియల్, డిజైర్డ్ కరెంట్ అనేది అవసరం అవుతుంది. ఆ డిజైర్డ్ పొటెన్షియల్ మనం సింగిల్ సోలార్ సెల్ వల్ల ప్రొడ్యూస్ చేయగలమా? చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సోలార్ సెల్ తీసుకున్నా. ఆ సోలార్ సెల్ యొక్క ఏరియా అనేది 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉందనుకోండి. అందులో వచ్చేటువంటి కరెంట్ ఎంత ఉంటుంది అంటే 20 to 30 మిల్లీ యాంప్ ఉంటుంది. వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 0.6 వోల్ట్ ఉంటుంది. ఏంటి? ఒక సోలార్ సెల్ యొక్క ఏరియా అనేది 1 సెంటీమీటర్ స్క్వేర్ కనుక ఉన్నట్లయితే అక్కడ వచ్చేటువంటి కరెంట్ ఎంత ఉంటుంది? 20 to 30 మిల్లీ యాంప్ ఉంటుంది. అదేవిధంగా వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0.6 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ అదే 100 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి. అక్కడ కరెంటు 3 మిల్లీ యాంప్ వచ్చింది. వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0.6 ఉంటుంది. ఏరియా మారితే ఆటోమేటిక్గా నథింగ్ బట్ జంక్షన్ యొక్క ఏరియా పెరుగుతుంది. జంక్షన్ ఏరియా పెరిగితే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పెరిగితే కరెంటు కూడా పెరిగిద్ది. కాబట్టి ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా? ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ రన్ అవ్వాలి. ఫ్యాన్కి ఎంత పొటెన్షియల్ అవసరం? నియర్లీ 120 to 130 వోల్టేజ్ అవసరం. దానికి 120 వోల్ట్స్ ఒక్క సోలార్ సెల్ వస్తుందా? రావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాడ్ ది సోలార్ సెల్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్లో అయినా సరే లేకపోతే ప్యారలల్ కాంబినేషన్లో అయినా సరే మనం సోలార్ సెల్స్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? సోలార్ మాడ్యూల్ అంటాం. సోలార్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఎ సిరీస్ దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ సోలార్ మాడ్యూల్. నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేసి దాన్ని ఏమని పిలుస్తాం? సోలార్ మాడ్యూల్ అంటాం. సోలార్ మాడ్యూల్ చూడటానికి ఇలా ఉంటుందమ్మా. మీ సోలార్ మాడ్యూల్ ఇది. ఓకే, ఇలా ఉంటాయి. ఇవి ఒక్కొక్క సోలార్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 వోల్ట్స్ పొటెన్షియల్ కావాలి అనుకోండి. ఇఫ్ ద డిజైర్డ్ పొటెన్షియల్ ఇస్ 12 వోల్ట్స్ అంటే మనకి 12 వోల్ట్స్ కావాలి అనుకోండి. నియర్లీ 33 to 36 సోలార్ సెల్స్ అవసరం మనకి. ఓకే, 12 వోల్ట్స్ పొటెన్షియల్ కావాలి అంటే 33 కానీ 36 సోలార్ సెల్స్ కానీ మనం కనెక్ట్ చేయాలి సిరీస్లో. అలా కనెక్ట్ చేస్తే అప్పుడు ఒక 12 వోల్ట్స్ పొటెన్షియల్ వచ్చింది మనకి. సరే, ఇక్కడ 0.6 చెప్పారు, 33 into 0.6 ఇంకా ఎక్కువ వచ్చింది కదా సార్ అనొద్దు. ఎందుకని? మనకి ఇది థియరిటికల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేసరికి ఇంకో వాల్యూస్ ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. కాబట్టి నియర్లీ ఎంత రావాలి? 33 to 36 సోలార్ సెల్స్ కలపాలి. ఈ 33 to 36 కలిపా మొత్తం సిరీస్లో. అదే ఇది. అంటే ఇక్కడ 36 గీలేదులే ఉన్నాయనుకోండి. దీన్ని సోలార్ మాడ్యూల్ అంటాం. ఇలాంటి సోలార్ మాడ్యూల్స్ ఇంకా ఎక్కువ కలిపా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 వోల్ట్సే, నాకు 24 కావాలి అంటే ఏం చేద్దాం? ఒక 60 తీసుకుందాం. 60 తీసుకునే బదులు 2 సోలార్ మాడ్యూల్ని సిరీస్లో కలిపాం అనుకో, అప్పుడు 24 వచ్చిందిగా. అదే 36 కావాలి అంటే ఏం చేద్దాం? 3 కలుపుదాం. 48 కావాలి, 4 కలిపితే సరిపోతుందిగా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ మాడ్యూల్, నథింగ్ బట్ డిఫరెంట్ సోలార్ మాడ్యూల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? సోలార్ ఎరే అంటాం. సోలార్ ఎరే. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. సోలార్ మాడ్యూల్ ఒకటి, సోలార్ ఎరే ఒకటి. సోలార్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ సోలార్ మాడ్యూల్. ఇఫ్ నెంబర్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ సోలార్ ఎరే. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఇక్కడ వరకు నేను ఏం చెప్పా? పొటెన్షియల్ గురించే చెప్పా, కానీ కరెంట్ గురించి చెప్పాలా. మరి కరెంట్ కూడా పెరగాల్సిన అవసరం వస్తుంది. మరి కరెంట్ పెరగాల్సిన అవసరం వస్తే అప్పుడు సోలార్ సెల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. మనకి పొటెన్షియల్ పెరగాలి అంటేనేమో సోలార్ సెల్స్ని సిరీస్లో కలపాలి. కరెంట్ పెరగాలి అంటే సోలార్ సెల్స్ని ప్యారలల్లో కలపాలి. ఎందుకని? గుర్తుందా? మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేశా సిరీస్లో. ఈ 2 రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ పొటెన్షియల్ V1, ఇక్కడ పొటెన్షియల్ V2. V ఈజ్ కూడా ఏమవుతుంది? V1 + V2. సిరీస్ కాంబినేషన్లో వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వోల్టేజ్ పెరగాలి అంటే సిరీస్ కనెక్షన్ ఇవ్వాలి, కరెంట్ పెరగాలి అంటే ప్యారలల్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సినటువంటి కరెంట్ I, ఒక్కొక్క సోలార్ సెల్ వల్ల వచ్చేటువంటి కరెంట్ IS. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఏమైంది? NIS is equal to I, N is equal to I/IS. ఓకే, నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఇన్ ప్యారలల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు I కరెంట్ కావాలి అంటే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ని వాడాలి?
ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఐఎస్. ఐ అనేది టోటల్ కరెంట్, ఐఎస్ అనేది ఒక సెల్ వల్ల వచ్చేటువంటి కరెంట్. ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ది ప్యారలల్. మీకు అర్థం కాకపోతే నేను డయాగ్రామ్ గీసి చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి, నెంబర్ ఆఫ్ రెసిస్టర్లు కలిపా. ఒక దాంట్లో కరెంట్ I1 వచ్చింది, ఇంకో దాంట్లో కరెంట్ I2 అయింది, ఇంకో దాంట్లో కరెంటు I3 అయింది. మొత్తం కలిపి ఎంత వచ్చింది బయటికి? I1 ప్లస్ I2 ప్లస్ I3 అనేక వచ్చేది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఈ రెసిస్టర్లు తీసేసి సోలార్ సెల్స్ పెడుతున్నా. దీనివల్ల వచ్చే కరెంట్ ఐఎస్ఏ, దీనివల్ల వచ్చే కరెంట్ ఐఎస్ఏ, దీనివల్ల వచ్చే రెండు కరెంట్ కూడా ఐఎస్ఏ. మొత్తాన్ని కూడితే 3 ఉన్నాయనుకో 3 ఇంటూ ఐఎస్ రాస్తాం, 4 ఉంటే 4 ఇంటూ ఐఎస్ రాస్తాం, 10 ఉంటే 10 ఇంటూ ఐఎస్ రాస్తాం, n ఉంటే n ఇంటూ ఐఎస్. అదే ఇక్కడ రాశాను నేను. n ఇంటూ ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ, టోటల్ కరెంట్ ఐ అనేది. ఐఎస్ అంటే సింగిల్ సోలార్ సెల్ వల్ల వచ్చేటువంటి కరెంటు. అప్పుడు ఎన్పి ఈజ్ కూడా ఏమవుతుంది? ఐ బై ఐఎస్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఇస్ మస్ట్ బి ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ టోటల్ కరెంట్ టు ద కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ఏ సింగిల్ సోలార్ సెల్. ఇది ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఇన్ సిరీస్. సిరీస్లో ఎన్ని ఉండాలి? సిరీస్లో ఎన్ని ఉండాలి అంటే మనకు వోల్టేజ్ని బట్టి వి బై విపి అని రాస్తాం. ఎందుకని? వి బై విఎస్ అనుకోండి. వి అంటే టోటల్ వోల్టేజ్, విఎస్ అంటే వోల్టేజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు సింగిల్ సోలార్ సెల్. సింగిల్ సోలార్ సెల్ వల్ల వచ్చేటువంటి వోల్టేజ్ విఎస్. వి అనేదేమో టోటల్ వోల్టేజ్. ఇందాక చెప్పాను కదా, V1 ప్లస్ V2 ప్లస్ V3 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు వి. అన్నిటికీ విఎస్ఏ కాబట్టి విఎస్ ప్లస్ విఎస్ ప్లస్ విఎస్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు వి అని రాస్తాం. 4 ఉంటే 4 విఎస్ అని రాస్తాం, 5 ఉంటే 5 విఎస్ అని రాస్తాం, 10 ఉంటే 10 విఎస్ అని రాస్తాం. ఇక్కడ n ఉంటే n ఇంటూ విఎస్ అని రాస్తాం. ఇవి సిరీస్లో కలుపుతున్నాయి కాబట్టి ఇక్కడ ns అని రాస్తాం. ns అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్, ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ప్యారలల్. మొత్తం ఎన్ని ఉండాలి? n ఈజ్ ఈక్వల్ టు ns ఇంటూ ఎన్పి. మొత్తం ఎన్ని సోలార్ సెల్స్ ఉండాలంటే ns ఇంటూ ఎన్పి. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది. సిరీస్లో 3 ఉన్నాయి, ప్యారలల్లో 1 2 3 4 లైన్లు ఉన్నాయి. 4 3 ఎంత? 12, 4 ఇంటూ 3. ఓకే, ఇది అరేంజ్మెంట్ ఆఫ్ సోలార్ సెల్స్. సోలార్ సెల్స్ని ఈ విధంగా అరేంజ్ చేయాలి. అయితే ఈ సోలార్ సెల్స్ని అరేంజ్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ అంటే ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఉంటుంది. మా ఒక 5 minutes అయిపోయింది. ఓకే, ఇది సోలార్ మాడ్యూల్ అనుకోండి. ఈ సోలార్ మాడ్యూల్ని సన్షైన్లో ప్లేస్ చేశా, అంటే బయట వైపు ప్లేస్ చేశా. దీని మీద సన్లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. అప్పుడు దీని నుంచి అవుట్పుట్ వచ్చిందిగా, అంటే వోల్టేజ్ అనేది వస్తుంది, అది బట్టి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏం చేస్తామంటే ఛార్జ్ కలెక్టర్కి పంపిస్తాం. ఏంటిది? ఛార్జ్ కలెక్టర్. ఓకే, ఈ ఛార్జ్ కలెక్టర్ నుంచి అవుట్పుట్ వస్తుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడేటువంటి అప్లయన్స్ కనుక డీసీ మీద వర్క్ అవుతుంది, అంటే డైరెక్ట్ కరెంట్ మీద వర్క్ అవుతుంది అనుకోండి, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ మనకు అవసరం లేదు, ఇంకింతతో సరిపోయింది. డైరెక్ట్గా దీన్ని తీసుకొచ్చి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బు తీసుకున్నా, బల్బు డీసీ మీద పనిచేస్తుంది అనుకోండి. ఈ బల్బు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ కలిపాను అనుకో, ఆటోమేటిక్గా ఏమైంది? ఈ బల్బు గ్లో అయింది. ఇంకా వేరే అప్లయన్స్ ఏం అవసరం లేదు. కొన్ని ఉంటాయి, ఏమేంటి? ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, ఇవన్నీ డైరెక్ట్ కరెంట్ మీద రన్ అవుతాయా? అవ్వవు. ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది అవసరం. ఆల్టర్నేటింగ్ కరెంట్ కావాలి అంటే ఏం వాడాలి? ఇన్వర్టర్ వాడాలి. మీ ఇళ్ళల్లో ఇన్వర్టర్స్ ఉంటాయి. ఇన్వర్టర్కి ఒక బ్యాటరీ కనెక్ట్ అయ్యేది. ఏం జరుగుతుంది? కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఇన్వర్టర్లోకి వెళ్తుంది. ఇన్వర్టర్లోకి వెళ్ళిన తర్వాత ఏసీని డీసీ కింద మార్చింది. ఆ డీసీ దేనికి పోయింది? బ్యాటరీకి పోయింది. బ్యాటరీలో ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. కరెంట్ పోయింది. ఇప్పుడు ఈ బ్యాటరీలో డీసీ ఉంది. ఈ డీసీ మళ్ళీ ఇన్వర్టర్కి వచ్చింది. ఇన్వర్టర్ ఏం చేసింది? డీసీని ఏసీ కింద మార్చింది. ఏసీ కింద మార్చి అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఛార్జ్ కలెక్టర్ని తీసుకుపోయి బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఏంటిది? బ్యాటరీ కనెక్ట్ చేశా. ఈ బ్యాటరీని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. ఈ ఇన్వర్టర్ని తెచ్చిపోయి ఏం చేయాలి? లోడ్కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. అంటే ఏ కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ చేస్తామని. ఫస్ట్ ఏముంటుంది? సోలార్ మాడ్యూల్ ఉంటుంది. సోలార్ మాడ్యూల్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని ఛార్జ్ కలెక్టర్ తీసుకుంటుంది. ఆ ఛార్జ్ కలెక్టర్ దగ్గర ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే మనం డైరెక్ట్గా డీసీ అప్లయన్స్ అయితే ఈ ఛార్జ్ కలెక్టర్కి అప్లయన్స్ కనెక్ట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని తీసుకెళ్ళి ఒకవేళ మనం ఏసీలో కన్వర్ట్ చేసుకోవాలి, నథింగ్ బట్ ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, వాషింగ్ మిషన్లు కానీ ఇవన్నీ రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి?
ఈ ఛార్జ్ కలెక్టర్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాటరీలో స్టోర్ అవుతుంది. బ్యాటరీలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ స్టోర్ అయింది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. ఇన్వర్టర్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీలో డీసీ కరెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది? డీసీని కాస్త ఏసీ కింద మారుస్తుంది. ఏసీ కింద మార్చి లోడ్కి ఇచ్చింది. అప్పుడు లోడ్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది సోలార్ మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేసే విధానం. అంటే ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. బేసిక్ ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి. ఓకే, ఇంతవరకు సోలార్ మాడ్యూల్. దీన్ని ఏమని పిలుస్తారంటే ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అని కూడా అంటారమ్మా. సోలార్ సిస్టమ్ అన్న ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అన్న మొత్తం అవే. మళ్ళీ సోలార్ సెల్ సిస్టమ్ అంటే ఒకటి, ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అంటే ఇంకోటి అనుకోవద్దు. దీన్ని ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అంటాం. ఈ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి? డైరెక్ట్ కన్వర్షన్. డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్, నో ఫ్యూయల్ ఈజ్ రిక్వైర్డ్. ఎటువంటి ఫ్యూయల్ కూడా మన అవసరం లేదు. ఇంకా ఇట్ ఈస్ హైలీ నాన్ పొల్యూటెంట్. దీనివల్ల పొల్యూషన్ లేదు. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. అంటే మనకి నేచర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. అదేవిధంగా ఇంకా ఏం చెప్పుకోవచ్చు? నెగ్లిజిబుల్ మెయింటెనెన్స్ కాస్ట్. దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కావు. అండ్ ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్, చాలా ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. ఇవి అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏమేంటి అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై. దీన్ని ఇనీషియల్లో కన్స్ట్రక్ట్ చేయాలండి, అంటే ఒక సోలార్ ప్లాంట్ మనం పెట్టాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ లార్జర్ ఏరియా, ఎక్కువ ఏరియా అవసరం అవుతుంది. ఇంకొకటి, ఇట్ రిక్వైర్స్ స్టోరేజ్ సిస్టమ్ కూడా అవసరం. ఎందుకని స్టోరేజ్ సిస్టమ్ లేకపోతే నైట్ టైం వాడలేం. స్టోరేజ్ సిస్టమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అన్నా సరే, అంటే ఎక్కువగా మనం బ్యాటరీలు వాడాలి అన్న కాస్ట్ కూడా ఏమవుతుంది? హెవీగా పెరిగిపోతుంది. అదొక డిసడ్వాంటేజ్. ఇవన్నీ డిసడ్వాంటేజ్ కిందకి వస్తాయి. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం? స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, స్ట్రీట్ లైట్స్లో వాడతారు. మెయిన్ శాటిలైట్స్లో వాడతాం. అదేవిధంగా క్యాలిక్యులేటర్స్లో వాడతాం. అదేవిధంగా వాచెస్, ఎలక్ట్రానిక్ వాచెస్లో, ఇలా వేరు ఇన్స్ట్రుమెంట్స్లో మన ఈ సోలార్ సెల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మీకు సోలార్ ఎనర్జీ లెసన్, ఇంతటితో మీకు సోలార్ ఎనర్జీ అనేటువంటి చాప్టరు కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.